ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచీన అవశేషాచలం అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్న పాతకాలపు కట్టడాలు, రాతి కట్టడాలు, వాటి యొక్క విశేషాలను తెలుసుకుందాం. కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలము ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం కలిగినది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకొని ఆదిమ మానవుల సంచారం దాకా, పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకొని కనిపిస్తాయి. తిరుమలకు ఉత్తరంగా చక్రతీర్థానికి సమీపంలోని సహజ శిలాతోరణము ఒక భౌగోళిక అద్భుతం. నేను దర్శించాను, మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. ప్రపంచం మొత్తము మీద ఈ తరహా సహజ శిలాతోరణాలు 2 మాత్రమే ఉండగా అందులో ఇది ఒకటి. 250 కోట్ల ఏళ్ల నాటి క్వార్ట్ రాళ్లు సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్నాయి. అప్పటి ప్రోటోరోజోయిక్ కాలం అంటే సుమారు 160 కోట్ల సంవత్సరాల కిందట ఈ రూపము ఏర్పడింది. అంటే తోరణం అంటే ఇంటీరియర్ డెకరేషన్ చేస్తాం కదా, ఇంటికి మనం ఎట్లా పువ్వులతో కానీ లేదా ఆకులతో కానీ ఇట్లా తోరణం కడతామో ఆ విధంగా రాతితోనే ఏర్పడినటువంటి మండపం అన్నమాట. శిలాతోరణం అని, శిలలతోనే. అది భౌగోళికంగా ఏర్పడింది. ఎవరు కూడా దానిని ఏర్పాటు చేయలేదు. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు 160 కోట్ల సంవత్సరాలలో ఈ రూపము ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 25 అడుగుల వెడల్పు, అంతే పొడవు, 10 అడుగులు ఎత్తు కలిగిన ఈ భౌగోళిక విశేషాన్ని భారత ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా పరిగణిస్తూ ఉంది. ఇక యుద్ధగళ తీర్థము. తిరుమల ఉత్తర దిక్కున యుద్ధగళ తీర్థము ఉంది. తలకోన కొండపైన నుంచి కాలినడకన 14 గంటలు వెళితే ఈ తీర్థానికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద విశాలంగా విస్తరించి ఉన్న రాతి బండ పైన ఆది మానవులు చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆ ప్రాంతం ప్రాచీన కాలంలో మానవ ఆవాసంగా ఉండేదని ఇవి చెబుతున్నాయి. ఈ బొమ్మలు క్రీస్తుపురము 500 క్రీస్తు శకము 600 నడుమ కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. 500 నుండి 600 ప్రాంతానికి చెందినవిగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న విశేషాలు. పితృగళ తీర్థం. అన్నమయ్య జిల్లా కోడూరు సమీపంలోని మాధవరం నుంచి తిరుమలకు వెళ్లే అటవీ మార్గంలో తిరుమలకు ఉత్తర వైపున పితృగళ తీర్థం ఉంది. ఇక్కడ జలపాతం పక్కన నిలువురాతి బండలపై ఆదిమ మానవులు రకరకాల బొమ్మలు చెక్కారు. అందులో మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తొలి చరిత్ర యుగపు మానవులు గీసిన బొమ్మలుగా నిపుణులు గుర్తించారు. ఇక ఈతకాయల మండపం. శేషాచలానికి తూర్పున కుక్కల దొడ్డి నుంచి తిరుమలకు చేరుకునే నడకదారిలో ఒక మండపం కనిపిస్తుంది. దీనిని ఈతకాయల మండపం అంటారు. శతాబ్దాల తరబడి శ్రీవారి భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఇది ఉపయోగించబడింది. శిథిల మండపాలు. తిరుమల నుంచి డబ్బారేకుల కోనకు వెళ్లే మార్గంలో పారువేట మండపం దాటి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే శిథిలమైన మండపాలు కొన్ని కనిపిస్తాయి. పూర్వకాలంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, వంటలు చేసుకునేందుకు ఈ సత్రాలను ఉపయోగించి ఉండవచ్చు. అక్కడ స్నానాలు, తాగునీటి అవసరాలు తీర్చడానికి నిర్మించిన కోనేరు కూడా శిథిలమైన ఉన్నది. ఇంకా రాతియుగం కాలం నాటి సమాధులు. చంద్రగిరి సమీపంలోని మల్లయ్యపల్లి వద్ద రాతియుగం నాటి మానవుల సమాధులు ఉన్నాయి. నలుచదరాల లాంటి రాళ్ల వరుసలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి పై భాగంలో భారీ బండను ఉంచారు. వీటిని పాండవ గుళ్ళు, ఖైరన్లు, డాల్మన్లు అనే పేర్లతో వ్యవహరిస్తారు. వీటిని ప్రాచీన మానవుల సమాధులుగా గుర్తించారు. రాళ్ల స్తంభాల పైభాగంలో అమర్చిన వెడల్పాటి భారీ సైజు రాతి పలక కింద భాగంలో ప్రాచీన మానవులు చిత్రించిన ఆయుధాలు, జంతువులు, మనుషులు బొమ్మలు అబ్బురపరుస్తాయి. ఇక ఘంటా మండపం. తిరుమల శ్రీవారి మెట్టు అగ్రభాగాన శిఖరం అంచున గంభీరంగా నిలిచి ఉన్న ఘంటా మండపం కూడా ప్రాచీన కట్టడమే. చంద్రగిరి కేంద్రంగా యాదవరాజులు, విజయనగర రాజులు సుదీర్ఘకాలం పరిపాలించారు. తిరుమల కొండపైన శ్రీవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే వీరు భోజనం చేసేవారు. నైవేద్యం పూర్తయిన విషయము తమకు తెలిసేలా ఇక్కడ భారీ గంట ఏర్పాటు చేశారు. ఆ గంట మోగగానే చంద్రగిరి కోటలోని సిబ్బంది తాము గంట మోగించేవారు. ఆ తర్వాత చంద్రగిరి రాజులు, విజయనగర రాజులు భోజనం చేసేవారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతము ఇదే అలవాటు పాటించేవారు. ఈ
ఈ ప్రాచీన విశేషాలంతా కూడా చలనచిత్ర పరిశ్రమ వారు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇటీవల కాలంలో నేను చూసిన రాజ్ మహల్ అన్న ఒక చిత్రంలో చంద్రగిరి కోట యొక్క కట్టడాలను ఆ విశేషాలను అంతా కూడా చక్కగా చిత్రీకరించారు. మీరు కూడా కృష్ణంరాజు నటించిన రాజ్ కోట అనే సినిమాలో మనము తిరుమల యొక్క ప్రాచీన విశేషాలను చంద్రగిరి కోటలో మనము చక్కగా చూడవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన ఏడుకొండలవాడి విశేష వైభవాలు, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఏడుకొండలవాడి చరిత్ర విశేష వైభవాలు అన్న సంచిక ఇంతటితో సమాప్తం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం హరి ఓం తత్సత్.